వెల్కమ్ టు K6 గల్ఫ్ బాధితులపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు దేవేందర్ రెడ్డి గారు, అలాగే తుకాజీ నాయక్ గారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా గల్ఫ్లో ఎలా ఉంది జీవితం, మన వలసలు ఏ విధంగా ఉన్నాయి, మన వాళ్ళ పరిస్థితి గల్ఫ్ దేశాల్లో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను మనం వారి ద్వారా తెలుసుకుందాం. ముందుగా దేవేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. తుకాజీ రెడ్డి గారు నమస్కారం. తుకాజీ నాయక్ గారు. మరి దేవేందర్ రెడ్డి గారు, ఈ గల్ఫ్ దేశాల లోపల జరుగుతున్నటువంటి మోసాల దృష్ట్యా ఈ జిల్లా నుండి మన జిల్లా నుండి వలసలు అనేటువంటి ఏ విధంగా ఉన్నాయి? ఓ రకంగా చెప్పాలంటే కొద్దిగా ఈ మధ్యకాలంలో తగ్గినాయనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇంకా ఆ రేంజ్లో అవేర్నెస్ రాలేదు పబ్లిక్లో. ఒకటి ఏముందంటే, ఇంతకుముందు గత 10 ఏళ్ళ నుంచి తీసుకుంటే ఒక సినారియో డిఫరెంట్గా ఉంది, ఒక 5 ఏళ్ళ నుంచి తీసుకున్న సినారియో డిఫరెంట్ ఉంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కొద్ది గొప్ప మార్పు వచ్చింది వాస్తవంగా. దాంట్లో భాగంగానే అందరు కూడా అలర్ట్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఇంచుమించు గల్ఫ్లో బాధితుడు ఉన్నాడు. ఎందుకంటే నిజామాబాద్ అనేది దాదాపు ఇప్పుడు కాదు, 1980s 85 అప్పటి నుంచి కూడా గల్ఫ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతం మేజర్గా కరీంనగర్ నిజామాబాద్ నుంచి కనుక. సో దాంట్లో ఎట్లాంటి ఇది లేదు. ఇప్పుడు తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఓ రకంగా ఇప్పుడు తగ్గింది. తర్వాత కొద్ది గొప్ప అవేర్నెస్ కూడా పెరిగింది ప్రజల లోపల. మంచి ఇదే ఉంది. కాకపోతే ఏంటంటే, ఈ లేబర్ అనే కాన్సెప్ట్ని ఇరాడికేట్ చేయాలనేది మా నవ తెలంగాణ సమాజంలో మేము మొట్టమొదటిగా పెట్టుకున్న ఫస్ట్ ఆబ్జెక్టివ్ పాయింట్. నేను మా ఫ్రెండ్ శశికాంత్ కల్లోజీ అని చెప్పి మేము స్టార్ట్ చేసినప్పుడు, తర్వాత మా ఫ్రెండ్స్ అందరు కూడా ఇంకా చాలామంది టీంలో ఇక ఆ రకంగా మనం పనిచేస్తూ వస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేశాము. ఈ ఏరియాల్లో సంబంధించి మన మేజర్గా బాల్కొండ, ఆర్మూరు ఏరియాలో కూడా అవేర్నెస్ క్యాంపులు చేశాం. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రీ డిపార్చర్డ్ అనేది, అంటే అక్కడ పోయిన తర్వాత రూల్స్ తెలియదు, రెగ్యులేషన్స్ తెలియదు, కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అదంతా కాకుండా వాళ్ళకి ముందే మనం కొద్దిగా ప్రీ మెచ్యూర్డ్ చేసి పంపిస్తే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అవేర్నెస్ తెప్పించి పంపిస్తే బాగుంటుంది అన్న దాని మీద చాలా కార్యక్రమాలు కూడా చేసాం. వలసలు ప్రత్యేకంగా ఈ యొక్క నిజామాబాద్ కాదండి, స్పెషల్గా కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి కూడా ఎక్కువ ఉన్నారు. కాకపోతే జిల్లాలో నిజామాబాద్ వాళ్ళు కొద్దిగా ఇంకా అవేర్నెస్తో ఉన్నారు, బాగా మంచి అవేర్నెస్తో ఉన్నారు. ఉన్న వాళ్ళల్లో కూడా లేబర్ అనే కాకుండా మంచి ప్రొఫైల్స్లో కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే మేము చూసిన వాళ్ళలో ఎక్కువ కూడా నిజామాబాద్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నాయి. దానిది కరీంనగర్, ఆదిలాబాద్ కంటే కూడా నిజామాబాద్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి. అందరూ మంచి పొజిషన్లోకి వస్తూ ఉన్నారు. ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక నిష్ణాతుడిగా రావాలనేది మా కాన్సెప్ట్. ఒక మంచి నిష్ణాతుడిగా ప్రతి ఒక్కరు కూడా గల్ఫ్ కంట్రీస్కి వస్తే మంచి లైఫ్ ఉంటుంది. ఓకేనండి దేవేందర్ రెడ్డి గారు, మరి మీరు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే మన జిల్లా లోపల వలసలు అనేటువంటివి మోసం చేస్తున్నారు. గల్ఫ్ దేశాల లోపల చాలా మోసం జరుగుతుంది, వెళ్ళాలా వద్దా అనేటువంటి అపోహలు చాలామంది ఉన్నారు. జిల్లా ప్రజలందరూ కూడా ఇదే అపోహలు ఉన్నారు. మరి ఇలాంటి వారికి మనం ఏ విధంగా సంపాదనే లక్ష్యంగా కొందరు వెళ్తున్నారు, అంటే కూటికి లేక కొందరు వెళ్తున్నారు, అంటే సంపాదన లక్ష్యంగా కొందరు వెళ్తున్నారు. ఈ విధంగా మన బతుకు తెరువు కోసం వెళ్తున్నటువంటి చాలా మంది ఉన్నారు. మరి అక్కడ మోసపోతే ఒకవేళ వారు ఎవరిని ఏ విధంగా సంప్రదించాల్సి ఉంటుంది? కరెక్ట్. అయితే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, నిజంగా అబ్బాయి చదువుకొని కొద్ది గొప్ప ఏదో మంచి స్కిల్ నాలెడ్జ్ ఉంటే తప్పకుండా రావచ్చు. గల్ఫ్ కంట్రీస్ ఆర్ రియలీ బెస్ట్ అండి, ది బెస్ట్. అంటే ఆయనకు వచ్చిన ఒక 20,000 30,000 రూపాయల జీతాన్ని కూడా హ్యాపీగా ఒక 20% 10% ఖర్చు పెట్టుకొని మిగతాదంతా కూడా హ్యాపీగా మిగతాదంతా కూడా సేవింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమైపోతుందని అంటే, చాలామంది ఏం టాలెంట్ లేకుండానే గల్ఫ్కి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏం టాలెంట్ లేకుండా గల్ఫ్కి వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అక్కడ. ఎందుకంటే ఆయనకు ప్రమోషన్స్ రావు. ఈరోజు ఆయన 10,000 జీతంతో వచ్చిందంటే ఆయన మళ్ళీ 2 ఏళ్ళ వీసా అయిపోయే వరకు కూడా 10,000 జీతంతోనే ఉండాలి. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందుకే మేము మేజర్గా ఏం చేసామంటే, గవర్నమెంట్ని కూడా చాలా సందర్భాల్లో మేము కోరింది ఒకటే, వీళ్ళందరినీ ఎవరైతే వస్తున్నారో వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద మన కార్పొరేషన్ కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC కానీ వీళ్ళు ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని అక్కడ పంపిస్తే, ఒక ఎలక్ట్రీషియన్గా, ఒక మేసన్గా, లేకపోతే మన ప్లంబర్గా, ఒక టెక్నీషియన్గా రావాలి అక్కడికి. చాలామంది ఏంటంటే స్టీల్ ఫిక్సింగు, లేబరు, మేసను ఇట్లాంటి దీనిల మీద ఒక 100 దినార్లు 70 దినార్లు అండి. మా భార్య అమౌంట్ చెప్పాలంటే మన INRలో 10,000 12,000 రూపాయల కంటే ఎక్కువ రాదు. దాంట్లో ఓవర్ టైం కలిపితే 4,000 ఎక్కువ వస్తే ఆ 4,000 పాపం ఆయన దీని మళ్ళీ ఫోన్లు మాట్లాడుకొని మిగతాది ఏమన్నా ఉంటే పంపించుకోవాలి. ఇవన్నీ కూడా ఆ 10,000 సంపాదించలేడు అంటే హ్యాపీగా సంపాదిస్తాడు. అంత దూరం వచ్చి ఫ్యామిలీకి దూరంగా, పిల్లలకు దూరంగా, బంధువులకు దూరంగా ఎన్నో ఇబ్బందులు పడుకుంటా అక్కడ మళ్ళీ పోని భార్యలో ఎక్కడ అంటే ఒక గల్ఫ్లో ఎక్కడ ఉంటాడంటే, గల్ఫ్కి ఎక్కడైతే లైట్లు దగదగా మెరుస్తుంటాయో దానికి కానరానంత దూరంలో ఆయన జీవితం గడుపుతుంటాడు.
పని ఎక్కడ చేస్తుంటాడంటే ఎర్రటి ఎండలో పని చేస్తుంటాడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు అక్కడికి రావడం అవసరం అని చెప్పి మేము చాలా సందర్భాల్లో కూడా క్యాంపుల అవేర్నెస్ కార్యక్రమాలు కూడా కండక్ట్ చేసినాం. మేడే లాంటి కార్యక్రమాల్లో కూడా మేము చాలా సందర్భాల్లో డిక్లేర్ చేసినాం, మీరు రావటమే కాదు వచ్చే వాళ్ళని ఇట్లా లేబర్ వీజాల మీద లేబర్గా మీరు రానియొద్దు అని చెప్పి మేము చాలా సందర్భాల్లో వేడుకోవడం జరిగింది. అది ఏంది, మేము కేటీఆర్ గారిని కలిసినాము, తర్వాత నేను పర్సనల్గా సీఎం గారిని కలిసిన తర్వాత అదే విషయం మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా అన్నారు, ప్రమోట్ చేయండి, ఇంతకుముందు ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి అయినా స్కిల్ డెవలప్మెంట్ నుంచి మనం బాగా ఉపయోగించి వాళ్ళని స్కిల్గా ఎక్కువ ప్రమోట్ చేయించి పంపిద్దాం అనే దాని మీద ప్రభుత్వం కూడా ఉంది. అది ప్రజలు కూడా అలవర్చుకోవాలి. ప్రభుత్వం అన్ని అంగులు ఏర్పరుస్తుంది కానీ ఉపయోగించుకునే వాళ్ళు లేరు. అసలు వీళ్ళకి అది కాన్సెప్ట్ అర్థమవుతుందా లేదా అనేది ఇప్పటికి మాకు అర్థం కావట్లేదు. ఎంతమందికి చెప్పినా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, దూరపు కొండలు నులుపు అన్నట్టు పక్కింటోడు పోయినా రాగానే ఓ బండి కొనుక్కున్నా తిరిగిండా అనేసరికి ఇంకేమవుతుంది అంటే ఇంట్లో పోటు మొదలవుతుంది. చూసినావా పక్కింటి ఆయన పోయిండు, ఆ పిల్లాడు పోయిండు, మొన్న పోయిండు, 2 ఏళ్ళు కాలే ఇల్లు కట్టించిండు, బండి కొన్నాడు, ఇప్పుడు చూడు ఎంత ముద్దుగా తిరుగుతున్నాడు అని చెప్పి తల్లిదండ్రులు, అరే ఆ పిల్లగాడు పోయిండు, ఎట్లా పోయిండు, ఏం చేస్తున్నాడు, ఆయన లైఫ్ ఎట్లుంది ఏంది, ఇవన్నీ ఎవరు కనుక్కోరు. బండి కనబడ్డది, నువ్వు కొనలే బండి, ఇంకా 4 ఏళ్ళ నువ్వు వీన్నే ఉన్నావు, బండి కొనలే అంటే వీనికి మైండ్లో ఎట్లా ఇంజెక్ట్ చేస్తున్నారు అంటే నువ్వు అన్ఫిట్, నువ్వు ఏం చేయనికే శాత కాదు నీకు అన్న ధోరణి తల్లిదండ్రులు కల్పిస్తున్నారు. అది కాదు, ముందు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఏంటంటే నువ్వేం చేస్తావు. గల్ఫ్ సమస్యలు ఈరోజు కాదు, మనం 20 ఏళ్ళ నుంచి వింటున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇదే వింటూనే ఉన్నాం. గల్ఫ్ సమస్యలు, గల్ఫ్ బాధితులు, గల్ఫ్ సమస్యలు, ఇది పాత పదం అయిపోయింది జనరల్గా. ఇంకేడన్నా దేశంలో నాకు తెలిసి గల్ఫ్ బాధితులు ఏడన్నా అంటే ఇంకా తెలంగాణలోనే ఉన్నారు, ఇంకా ఎక్కడ లేరు గల్ఫ్ బాధితులు, గల్ఫ్ సమస్యలు. ఓన్లీ ఇక్కడ మాత్రమే జరుగుతున్నాయి. మేము కోరేది ఏంటంటే గల్ఫ్ సమస్యలు ఇంకొచ్చి ఈ 2 ఏళ్ళ, ఎందుకంటే రాష్ట్రం కూడా వచ్చింది, ప్రభుత్వం కూడా దాని మీద పని చేస్తూ ఉంది, ఇంకా స్పీడప్ చేయాలని మేము కోరుతూ ఉన్నాము. ప్రభుత్వం స్పీడప్ చేసి ఇంకా వచ్చే 4-5 ఏళ్లలో గల్ఫ్కు లేబర్ ఎక్స్పోర్ట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రూట్ లెవెల్ నుంచి తీసుకురావాలి. సర్పంచ్ ఆ సంబంధిత ఒక వ్యక్తి గల్ఫ్ కంట్రీకి పోతున్నాడు అని అంటే ముందాడ గ్రామ ప్రెసిడెంట్తో ఎన్రోల్ చేయించుకొని ప్రభుత్వం ఒక టామ్కామ్ అనే సంస్థను పెట్టింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అనేది ఒక కన్సల్టెన్సీ. ఆ కన్సల్టెన్సీలో రిజిస్టర్ చేసుకుంటే మనకు అద్భుతమైనటువంటి ఆపర్చునిటీసు డైరెక్ట్ మిడిల్ ఈస్ట్ నుంచి ఆ కంపెనీకి, ఏదైతే ఆ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ టామ్కామ్ ఉందో వాటికి వస్తున్నప్పుడు మనం ఆడ పోయి రిజిస్టర్ చేసుకుంటే, నేను 10th క్లాస్ చదివిన, ఇంటర్మీడియట్ చదివిన, ఐటీఐ చదివిన, డిప్లొమా చేసిన, ఇది అని అంటే వాళ్ళే రేపు ఏదైనా లీడ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా కాల్ చేసి, బాబు ఈ వేకెన్సీ ఉందమ్మా ఫలానా కంట్రీలో మీరు రండి అని చెప్పేదానికి అవకాశం ఉంది. మన వాళ్ళు ఆ టామ్కామ్ ఉందిరా నాయన నువ్వు రిజిస్టర్ చేసుకో అంటే కూడా చేసుకోడు. అంటే ఏదైనా ఫ్రీగా ఉంది అని అంటే దానికి అసలు వాల్యూ లేకుండా పోయింది. ప్రభుత్వం ఇన్ని చేస్తున్నప్పుడు అరే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆలోచించే యూత్ చాలా తక్కువ పోయింది. అది ఏంటనేది మేమే ఆశ్చర్యపోతున్నాం. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన పోతున్నాడు ఓ దేశానికంటే, భారెన్కి పోతాడా, సౌదీ పోతాడా, ఖతార్ పోతాడా, కువైట్ పోతాడో, దుబాయ్ పోతాడో, ఎటు పోతాడో పోతే దానికి సంబంధించింది వెతకాలి. లేదా ప్రభుత్వం దగ్గరికి పోయి, సార్ ఇగో నాకు ఈ కంట్రీలో ఈ ఆఫర్ వచ్చింది, మరి ఈ ఆఫర్ మంచిదేనా, ఈ లెటర్ మంచిదేనా, రేపు నాకు ఆడి పోయినాక నాకు సమస్య వస్తే నేను ఎవరిని అప్రోచ్ కావాలి. ఎస్ ఆడ ఎంబసీస్ ఉంటాయి. వీళ్ళు సింపుల్గా ఏం చెప్తారంటే గవర్నమెంట్ ఎంబసీ ఉంటుంది, వాడు పోతే ఏ సమస్య ఉన్నా చెప్తా అంటాడు. ఎంబసీ వాడికి తెలుగు రాదు, వీడికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఇంక ఎట్లుంటుందంటే పరిస్థితి, ఆడ ఎంట్రీ కానియరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబసీలు అలా కాలు పెట్టనియరు. ఎంబసీలకు పోవాలంటే నేను చెప్పినా కదా, సిటీకి దాదాపు 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఈయన ఎంబసీకి రావడం ఎట్లా, పోనీ ఆడ వర్కింగ్ అవర్స్లో బయటికి రానిస్తుంది ఆ కంపెనీ అంటే బయటికి రానియరు. వాడు పోనీ ట్యాక్సీ పట్టుకొని రావాలంటే 1000 రూపాయలు ఖర్చు, ఆ 1000 రూపాయలు ఉంటాయంటే మళ్ళీ నెల జీతం వస్తే కానీ పైసలు ఉండవు. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఎట్లా బతుకుతారు? ఇది ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలి, రాకూడదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి కూడా మళ్ళీ తీసుకుపోతాం. దాని మీద మేము కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. సరే, ఇంకా ఓకేనండి. దేవేందర్ రెడ్డి గారు చాలా బాగుంది. అదేవిధంగా తుకాజీ నాయక్ గారు, మరి ఏజెంట్ల వ్యవస్థ అనేటువంటిది ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే పుట్టగొడుగులా వెలిసిపోయింది. ఎక్కడ చూసినా ఏజెంట్లే కనబడుతున్నారు. మరి ఈ ఏజెంట్ల వ్యవస్థ అనేటువంటిది రూపు మాపేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో ఏ గ్రామైనా పోయినా ఏజెంట్, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో ఒక ట్రావెల్స్ అని బోర్డు పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఖత్తర్ పంపిస్తా, దుబాయ్ పంపిస్తా, మీకు తక్కువ వీజాల ఆడ కంపెనీ వీజా అని చెప్తారు. అదేమో వీజానేమో విజిట్ వీజా ఉంటుంది. దాంట్లో బాగా మోసాలు జరుగుతున్నాయి. ఏజెంట్లు అయితే
ముఖ్యంగా నేను ప్రతిరోజు పోలీస్ స్టేషన్లలో చూస్తా, అంటే వాళ్ళు వస్తారు, నాకు పలానోడికి ఇంత డబ్బు తీసుకున్నాడు, ఫారిన్ పంపిస్తలేడు అని చెప్పి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. వాడు వచ్చి నేను పెట్టిన సార్ బొంబాయి పైసలు ఎత్తుకుపోయిండు, వాడు ఇట్లా పాస్పోర్ట్ పెడితే ఆ ట్రావెల్స్ ఇది చేసిపోయిండు, వీడికి ఏం తెలియదు. వీళ్ళు పోయి ఇంకొక దగ్గర పెడతారు. ఈ లక్షల డబ్బు పాపం వీళ్ళు బీద వాళ్ళు ఏదో ఆశగా అని చెప్పి పెట్టుకుంటారు. ఆ ఏజెంట్ కూడా సరిగా అవగాహన ఉండదు. వారు ఎవరో పెద్ద ఏజెంట్ దగ్గర పెడతారు, ఆ డబ్బులు వాడు ఎత్తుకుపోతాడు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర భూమి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తారు. ఆ ఏజెంట్కి ఇస్తే ఆ ఏజెంటు ఇట్లా చాలా మోసాలు జరుగుతున్నాయి తెలంగాణ జిల్లాలో. మన ఇప్పుడు ఆర్మూర్ డివిజన్ కానీ, ఇప్పుడు కరీంనగర్ అంటే జగ్త్యాల్, సిరిసిల్ల సైడు, ఇప్పుడు ఆదిలాబాద్ సైడు విచ్చలవిడిగా ఏజెంట్లను ఫస్ట్ ఫారిన్ పంపించాలంటే, విదేశాలకు పంపించాలంటే మొట్టమొదట వీళ్ళు పోలీస్ స్టేషన్లన్నా ఇక్కడన్నా గవర్నమెంట్ ఒక ఆఫీస్ లెక్క ఓపెన్ చేసి ఫారిన్ వాళ్ళు ఫస్ట్ ఇక్కడ అప్లై చేయాలా. ఇవాళ ఏజెంట్లు ఫస్ట్ లిస్ట్ తీసుకోవాలి. మండలిలో ఎవరైతే ఏజెంట్లు చేస్తున్నారో వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు, ఎవరు పట్టించుకోరు. మనం పోయి కంప్లైంట్ ఇస్తేనే అప్పుడు తీసుకొస్తారు. వాడు ఇస్తాడు, లేకపోతే ముంచేస్తున్నారు పైసలు. ఆ రకంగా ఏజెంట్లది మాత్రం విచ్చలవిడిగా మోసాలు జరుగుతున్నాయి. పాపం అమాయకులు అటు ఇటు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాలు ఏజెంట్లు పాపం వాళ్ళు ఇట్లా భార్య భర్తలు. ఒక రోజు అయితే మా దగ్గర ఒక కేసు వచ్చింది. పాపము భర్త అటు బాంబేలో ఉంటే 6 నెలలు బాంబేలో ఉన్నాడు. అటు పంపించకపోతే ఈమె కైకిలు 50 మొత్తం బయట ఊరోళ్ళంతా ఇచ్చేసేసారు. పైసలు కట్టు లేదంటే భూమి గుంజుకున్నారు. ఆమె పాపం విచ్చలవిడిగా మేమే పోయి మాట్లాడి చేసి ఆమెను రిటర్న్ ఇప్పించి డబ్బులు ఇప్పించినాం. ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏజెంట్లను మాత్రం కఠినంగా, వాస్తవం ఉన్న రిజిస్ట్రేషన్ ఉన్న ఏజెంట్ల ద్వారానే ఇది చేయాలా. ఈ నకిలీ ఏజెంట్లను మాత్రం మొత్తం రూపు మాపితేనే వాస్తవంగా వాళ్ళు కొద్దిగా ఇది ఇవ్వగలుగుతారు. ఓకే అండి తుకాజీ నాయక్ గారు, మరి ఈ ఏజెంట్ల వ్యవస్థ అనేటువంటిది రూపు మాపేందుకు చాలా చక్కని నిర్ణయాలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఈ గల్ఫ్ వెళ్ళేటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఏజెంట్లపైన ఆధారపడి ఉంటారు. మరి ఈ వ్యవస్థను రూపు మాపితేనే వాళ్ళకు ఒక సౌకర్యమైనటువంటి ఏర్పడుతుంది. అదేవిధంగా దేవేందర్ రెడ్డి గారు, మరి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు 2 రకాలుగా వెళ్తుంటారు. అంటే ఒకటి లేబర్గా వెళ్తుంటారు, ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్గా వెళ్తుంటారు. మరి స్కిల్డ్గా వెళ్తున్నటువంటి వారికి, లేబర్ వెళ్తున్నటువంటి వారికి అక్కడ ఉపాధి అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? ఎస్, నేను ఇందాక చెప్పినట్టు చాలామంది ఏంటంటే గల్ఫ్కి వెళ్ళాలి. నేను చెప్పినా కదా, ఇదంతా పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా వాడిని రెచ్చగొట్టేతనం ఒకటి. అరే పక్కోడు పోయిండు, నువ్వు పోతలేవు ఇంకా అంటే, అవతల పోయినోడు ఏ కంపెనీలో చేస్తున్నాడు, ఎట్లా బతుకుతున్నాడు, అన్ని బాగోగులు ఎట్లున్నాయి, ఇవన్నీ ఏం కనుకోరు. నీవు ఇంకా పోతలేవు పో, అవసరం అనుకుంటే ఆ ఏజెంట్ని పట్టుకో పంపిస్తాడు, లేదా బొంబాయి పో ఆడ పట్టుకో పంపిస్తాడు. సో ఇట్లాంటివన్నీ అంటే ఎటు తిరిగి ఇక్కడ నుంచి ఆ పిల్లగాడు పోవాలి. ఇటు నుంచి ఆ పిల్లగాడు పోయిన తర్వాత ఇక ఏమన్నా సంపాదన వస్తుందా అంటే, ఆడికి పోయినాక వాడు పడుతున్న బాధలు ఇవన్నీ చెప్పుకోలేడు. ఆడు చెప్పుకుంటే ఇక అది చెప్పుకున్నా వచ్చేది ఏముండదు. ఏదో వచ్చినామని చెప్పేసి పని చేసుకోవాలి తప్ప వేరే ఏముండదు. సో ఒకటి ఈ 2 రకాలలో ఒక పెద్ద వేరియేషన్ ఏముందంటే, స్కిల్డ్ మీద వచ్చినాడు హ్యాపీగా నీడపాటున పనిచేస్తాడు. అన్స్కిల్డ్కి వస్తే ఆ కాంట్రాక్టింగ్ కంపెనీలలో పోవాలి, పొద్దున 5కి లేవాలి, 4కే లేస్తారు. ఇంకా 4కి లేచి 5 వరకు భోజనాలు టిఫిన్ కట్టుకొని 5:30 కాడ బస్సు కాడ నిలబడితే మళ్ళీ రాత్రి 6కి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి మళ్ళీ వండుకొని తిని అది చేశారు. ఇదంతా ఎవరు చేస్తారంటే ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్, లేబర్ అంటాము. అంటే డిగ్నిటీ లేబర్. మేము అక్కడ ఎవరిని కూడా లేబర్ అనము, లేబర్ అనకూడదు అనేది కూడా మా కాన్సెప్ట్. ఎందుకంటే అక్కడ పోయినామంటే అందరూ పని చేసుకునికనే పోతారు. సో దాంట్లో వీళ్ళు లేబరు, వీళ్ళు ఇది అదే అనేది ఏముండదు. మేము బ్రదర్స్ అంటాం, అంతే, క్యాంప్ బ్రదర్స్ అంటాం. సో వీళ్ళ అవస్థలు మామూలుగా ఉండవండి. అదే స్కిల్డ్ మీద పోతే ఆయనకి 7 గంటలకు జాబ్ ఉంటుంది, మళ్ళీ 5 గంటలకు అయిపోతుంది. మళ్ళీ 5 నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ 2-3 గంటలు పార్ట్ టైం చేసుకున్నా కూడా మళ్ళీ ఒక 10-20 వేల రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి. అంటే నేను ఒక ఎలక్ట్రీషియన్ గురించి చెప్తున్నాను. ఒక కామన్ ఎలక్ట్రీషియన్ పోతే హ్యాపీగా ఏసీలో ఉండి పని చేసుకుంటాడు. ఓ ప్లంబర్ పోతే నీడపాటు నుండి పని చేసుకుంటాడు. లేదా ఒక హోటల్ మేనేజ్మెంట్ ఒక చిన్న డిప్లొమా చేసుకొని పోతే కుకింగ్ చేసుకొని, సర్వీస్ చేసుకొని హ్యాపీగా తిండి, రూము అన్నీ బ్రహ్మాండంగా ఇస్తారు. ఈ మన అమౌంట్లో 20,000 నుంచి 30,000 రూపాయల దాకా డబ్బులు వస్తాయి. ఎలక్ట్రీషియన్ కూడా 30,000 రూపాయల పైనే వస్తాయి, ఖర్చులు అన్నీ పోయి. ఈ లేబర్కి పోతే 10-12 వేల కంటే ఎక్కువ రావండి. వాళ్ళు ఏంటంటే ఇంకా పోయినాం కదా, వచ్చినాంగా చేసుకోవాలి, కష్టపడాలన్న ఒక అన్నీ వదులుకొని పాపం ఇంకా వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయంటే, మేము ఫిజికల్గా అక్కడ చూసినాం కనుక చెప్పగలుగుతున్నాం. దారుణమైనటువంటి కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలు పడకుండా
లేబర్గా ఇప్పటి నుంచి ఎవ్వరు పోకూడదు. ఇంకా తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చినాక కూడా లేబరు ఇట్లా ఈ గల్ఫ్ బాధితుల ట్యాగ్ మీద ఈ చర్చలు పెట్టినామంటే తెలంగాణ సాధించి కూడా వేస్ట్. తెలంగాణ వచ్చిన దానికి అసలు ఇక సిద్ధించిందన్న పదానికి లేకపోతే తెలంగాణలో ఉన్నామన్న దానికి ఎట్లాంటి భరోసా లేదండి. దీంట్లో మాత్రం మేము కరాఖండిగా చెప్పగలుగుతాం. దీని మీద ప్రభుత్వం కూడా కఠినంగా చర్య తీసుకోవాలి. ఏ గ్రామానికి ఆ గ్రామానికి ప్రతి మండలానికి ఇందాక నాయక్ గారు చెప్పినట్టు ఓ పోలీస్ స్టేషన్ పోతే ఎవరు పట్టించుకోరు అన్లెస్ యూ ఫైల్ ద కంప్లైంట్. సో అంత దాకా ఎందుకు రావాలి? ఎంతమంది పోతున్నారు ఈరోజు? ప్రభుత్వము ఇంత స్టాటిస్టిక్స్ తీసుకొస్తుంది. గల్ఫ్కి ఎంతమంది పోతున్నారో ఇక్కడ లేదు. ఇక్కడ మన దగ్గర ఈ రోజు ఎంతమంది ఏ ఊర్లో పోతున్నారో ఆ ఊరు గ్రామ పంచాయతీలో కూడా రిజిస్టర్ ఉండట్లేదు. ఆ కంపల్సరీ ఆ సంబంధిత సర్పంచ్ రేపు ఏమైనా ఈ సంబంధిత గ్రామ ఒక సభ్యుడు గల్ఫ్లో పోయి ఇబ్బందులు పడ్డాడు, గల్ఫ్లో పోయి అనివార్య కారణాల వల్ల మృతి చెందిందంటే దానికి కారణము బాధ్యత మొత్తం సర్పంచ్ వహించాలి. సర్పంచ్ ఎవరికి చెప్పుకుంటాడో తర్వాత పై అధికారులకు చెప్పుకోవాలి. ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా పై అధికారులు ఇమ్మీడియట్గా ఎంబసీతో కోఆర్డినేట్ చేయడము, డెడ్ బాడీ తెప్పియడము ఇవన్నీ చేయాలి. అక్కడ ఇంకొక విషయం, డెడ్ బాడీల విషయంలో ఏమవుతుందంటే లీగల్గా చాలామంది ఏంటంటే అక్కడ పోయినాక నాకు ఈ డబ్బులు సరిపోతలేవని చెప్పి ఈ కంపెనీ నుంచి అప్స్కాండ్ అవుతాడు. పోయి బయట పోయి 2 గంటలు 2 గంటలు చేసుకుంటూ ఉంటాడు. అట్లా చేసుకున్న తరుణంలో ఏమవుతుందంటే ఈయనకు వీసా ఉండదు. ఏడైనా పోలీసు పట్టుకుంటే జైల్లో పెడతారు. అట్లాంటప్పుడు ఏదైనా దురదృష్టవశాత్తు ఆరోగ్యం బాగాలేకనో లేకపోతే ఏదైనా వాహనం గుద్దో చనిపోతే ఆ బాడీని ఇండియాకి తెప్పియాలంటే నానా రిస్క్ పడాల్సి వస్తుంది. అక్కడ నానా రిస్క్ పడాల్సి వస్తుంది. మేము ప్రత్యక్షంగా మేము రెఫరెన్స్లు ఇచ్చి మేము ఎన్నోసార్లు వాళ్ళ గ్యారంటీలు ఇచ్చి డెడ్ బాడీలు తెప్పించినాం. ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. చాలామందికి ఇంకా తెలియదు ఏంటంటే ఆడి పోగానే 3 నెలలు చేస్తాడు కరెక్ట్గా, నాకు ఈ జీతం సరిపోతలేదు, నాకేమో కమిట్మెంట్ 50,000 పంపించాలి ఇంటికి, ఈడనేమో 10,000 వస్తుంది అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి అక్కడక్కడ పని చేసుకుంటా ఇక జీవితం గడుపుతాడు. ఆ వీసా మళ్ళీ ఎవడన్నా ఇంటికాడ ఏమన్నా అయింది, పిల్లలకు రావాలి, పెళ్లిళ్ళు ఉన్నాయో లేకపోతే ఎవరైనా తల్లిదండ్రులు చనిపోయినారంటే కూడా రానికుండదు. ఆడనే ఉండి సార్ ఇట్లా అయింది అని చెప్పి ఓ అని ఏడుస్తుంటారు. ఇట్లాంటి సమస్యలు, ఇంత దుర్భరమైన పరిస్థితులు మనకు అవసరమా తెలంగాణ వచ్చినాక కూడా అని నేను కోరుతా ఉన్నా. మీ K6 ఛానల్ తరపున నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు, ఎందుకంటే ఎక్కువ ఈ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఉంటారు కనుక చెప్తున్నా, ఎవ్వరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా ప్రోత్సహించకండి. లేబర్గా పోతున్నాడు అని అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకండి. ఇంకా దీని అడ్వాంటేజ్ ఏం చేసుకుంటున్నారంటే బాంబే వాళ్ళు వచ్చి డైరెక్ట్గా జిల్లా హెడ్ క్వార్టర్లలో పెద్ద జాబ్ మేళ టైప్ పెట్టి వాళ్ళని లైన్లో నిలబెట్టి రిజిస్ట్రేషన్లు చేసుకొని లేబర్గా తీసుకొని పోతున్నారు. మన వాళ్ళని ఇంత అవసరమా? మనం అక్కడ పోయి ఈడ పిల్లలు నిడిచిపెట్టి, పిల్లలు చదువులు ఇడిచిపెట్టి వాళ్ళ బాగోగులు చూడకుండా 10,000 రూపాయల గల్ఫ్ పోవడం అవసరమా? సో ఇది మీరు దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని మీరు ఖండించాలి. టీవీ ఛానల్ లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి మీ K6 తరపున నేను స్పెషల్గా కోరుతున్నా బ్రదర్, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఏమైనా చదివిండంటే పిల్లగాడిని ITI చేపియండి, డిప్లొమా చేపియండి, హోటల్ మేనేజ్మెంట్ చేపియండి, ఇంజనీరింగ్ చేపియండి, డిగ్రీ చేపియండి, అకౌంటెంట్గా పంపించండి. సో ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి గల్ఫ్లో, బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉంటాయి. అపోహలు అవసరమే లేదు. అపోహ ఎప్పుడు వస్తుంది అంటే ఏం చదవకుండా పోయినానికి అపోహ వస్తుంది. మావాడు పోయి ఎండలో పని చేస్తుంటే ఏమవుతుంది? యంగ్స్టర్స్ చనిపోతారండి. 33 ఏళ్ళు ఈ SS నగర్ ఏదో భాస్కర్ అని ఇప్పుడు 24 ఏళ్ళ యంగ్ చాపు హార్ట్ అటాక్తో చనిపోయిందండి. ఎందుకంటే అక్కడ ఎండలో పని చేసి బాడీ డిహైడ్రేట్ అయ్యి బాడీ డిహైడ్రేట్ అయిందని కూడా తెలియదు. ఎండలన్నీ పని చేయాలంటే పని చేయాల్సిందే అంతే. ఆయనతో పని చేసినాక ఇంటికి వచ్చి స్నానం చేసి బాత్రూంలో జారిపడి చచ్చిపోయిందండి. ఎంత దారుణం అంత! అసలు ఏం చెప్పాలి? ఇట్లాంటి సమస్య యంగ్ అండి, 24 ఏళ్ళ అబ్బాయి. ఇంకా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇంత అవసరమా మనకు? తెలంగాణ వచ్చింది, ఇంకా ఏం కాలేదంటే నిలదీయండి, ఎమ్మెల్యేలను అడగండి, సర్పంచులను అడగండి, ఉపాధి కోసం అడగండి, ఏమైనా చేయండి. కానీ గల్ఫ్కి లేబర్గా మాత్రం మీరు దయచేసి ఎవరు కూడా వెళ్ళకూడదు. ఓకేనండి దేవేందర్ రెడ్డి గారు, చాలా బాగుంది. మరి తుకాజీ నాయక్ గారు, ఇప్పుడు మనకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాత జిల్లాల ప్రకారం చూసుకున్నట్లయితే కరీంనగర్, నిజామాబాద్ నుండి ఎక్కువగా వలసలు వెళ్తుంటారు. మరి ఈ జిల్లా లోపల ఎక్కువగా ఉపాధి లేక వెళ్తున్నారా, లేకపోతే వారికి మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మరి వారికి ఉపాధి కల్పించలేకపోతున్నారా? అయితే వాళ్ళకు సరిగా వర్షాలు పడక, ఇక్కడ పంటలు సరిగా ఇది లేక వాళ్ళకు వేరే ఉపాధి లేదు వేరే. అందువలన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గల్ఫ్ వెళ్తున్నారు, ఇటు ఏజెంట్లు మోసం చేస్తున్నారు, అక్కడ పోతే వర్క్ ఏమో వాళ్ళకి సరిగా దొరకటం లేదు, అక్కడ జీతం తక్కువ. ఒక్కొక్కరు 5-10 సంవత్సరాలు అక్కడ ఉన్నా కానీ ఇంటికి ఒక 5,000-10,000 రూపాయలు కూడా పంపని పరిస్థితి. బిడ్డలు పెళ్లికి వచ్చిన పాపం వాళ్ళు ఇక్కడ భార్యకి చెప్తారు, వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇంటికి కూడా రారు. బాగా వాస్తవంగా చెప్తున్నా, ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చింది,
తెలంగాణలో ఒక్కటే ఇప్పుడు వీళ్ళు ఉపాధి కొరకు అక్కడి దాకా పోయేది కాదు, ఇక్కడనే ఉపాధి కల్పించాలా ప్రభుత్వాలు. ఏదో లోకల్లా ఇప్పుడు ఉపాధి హామీ అది నడుస్తున్నది, వేరేది కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళకు మంచి వర్క్ ఇప్పించాలా. 10,000 దొరుకుతుంది ఫారిన్లో, ఇక్కడ 10,000 సంపాదించుకోలేడు. ప్రభుత్వాలు ఇప్పుడు ఒక మినిస్టరీని రాకముందు కేసీఆర్ గారు చెప్పారు, ఒక మినిస్టరీని ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, వాళ్ళకు మంచి ఉద్యోగాలు జీతాలు వచ్చేటట్టు చేస్తామని చెప్పి ఆ రకంగా దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలా. ఓట్ల కొరకు వచ్చినప్పుడే కాదు, వాస్తవంగా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో వాళ్ళను ఎంకరేజ్ చేయాలా. ఎంకరేజ్ చేసి వాళ్ళను ఆదుకోవాలా. వాస్తవంగా అయితే ఇప్పుడు వర్షాలు పడ్డాయి, కొద్దిగా మంచిగా ఉన్నారు అనుకో, కానీ ఫారిన్ ఓటర్లు కొంతమందికి ఇప్పుడు మన దేవేందర్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ పాపం ఫారిన్లో కూడా చాలా మందికి వాళ్ళు కానీ రాజేశ్వర్ కానీ వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేసారు. వీళ్ళకు పోకుర్రి వీళ్ళకు పోకుర్రి ఈ రకంగా పోతే బాగుపడతారు అని చెప్పి వాళ్ళకు కూడా హ్యాండ్ షాప్ కేసీకి సార్ వలన వాళ్ళకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలా, ఎందుకంటే ఓళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నది కాదు. ఇప్పుడు వాళ్ళు చెప్తేనే మనకు తెలుసు, వాళ్ళకి ఏం తెలుసు, ఆడ ఏం జరుగుతుంది అనేది మనకేం తెలుసు. అసలు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ఏజెంట్ల మోసాల నుంచి ప్రభుత్వం వాస్తవంగా చెప్తున్నా, తెలంగాణ అంటేనే వలస పోయేది అన్నట్టు. ఎటు పోయినా తెలంగాణలో పోతారు, ఎక్కడ ఎక్కువ మంది పోరు, మనోళ్ళే ఎక్కువ మంది పోతారు. అందులో మన ఈ 2-3 జిల్లాలే కదా, ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కొద్దిగా నిజామాబాద్ అయితే ఎక్కువ. ఎటు పోయినా ప్రతి ఇంటికి ఒక్కళ్ళు. ఎక్కడికి పోయినా అంటే నేను దుబాయ్ పోయినా, ఎక్కడికి పోయినా అంటే ఆడిపోయినా. ఏం పని చేస్తామంటే ఏమున్నదన్నా గండ్ల క్లినిక్నో అండ్లనో ఏం జీతం అంటే ఇక ఏం చెప్పాడు పాపం, ఏం చేస్తాడు చెప్పు. అటువంటి పరిస్థితి ఉన్నది. వాస్తవంగా చెప్తున్నా, ప్రభుత్వాలు దీని మీద బాగా ఇంట్రెస్ట్ తీసుకొని వీళ్ళకి న్యాయంగా ఏం చేస్తే బాగుంటుంది, పోనీ అక్కడ పోకుండా ఇక్కడ ఏం వాళ్ళకి కల్పించుకొని ఇక్కడ ఏం చేయాలా అనేది ఆలోచన చేసి మాత్రం వాళ్ళని ఆదుకోవాలి. ముఖ్యంగా ఏజెంట్లను, ఈ వేస్ట్ ఏజెంట్లను మాత్రం నిర్మూలించాలి. వాళ్ళ ద్వారా మాత్రం చాలామంది మోసపోతున్నారు. వాళ్ళేమో లక్షలు గడిచి మంచిగా వేసుకొని ఎటు వేస్తున్నారు. ఇప్పుడు మనం రోజు పేపర్లలో అక్కడక్కడ చూస్తాము, ఈ ఏజెంట్ కింద ఎత్తుకొని వీకిండు వాడు వీడి కింద ఎత్తుకొని. అందులో ముందుకేది ఎవరు అమాయకులే కదా, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఏదో భూమి అమ్ముతాడు, అది అమ్ముతాడు, ఇది అమ్ముతాడు, అప్పు తీసుకుంటాడు. 5 రూపాయలు అప్పు అన్న ఒక్కొక్కరి దగ్గర మేము చూసినాము. ఆ ₹1,00,000 నింపుకొని పోతున్నాం, 3 సంవత్సరాల దాకా అప్పు ఎదిరాడు. వాడు ఏం తింటాడు, భార్య పిల్లలకి ఏం చేస్తాడు, భార్య చూస్తే ఇక్కడ కైకిలు పోతుంది, అది పోతాయి. కుటుంబాన్ని మొత్తం చిందరవందర, ఫారిన్ చేయబట్టి ఏజెంట్లు చేయబట్టి అన్ని కుటుంబాలు మన తెలంగాణలో అయితే చిందరవందర అయిపోయినాయి. కొంత ఈ అన్నగారు చెప్పినట్టు ఒక 10-20% అంటే వాళ్ళు కొద్దిగా ఎడ్యుకేషన్ చేసుకునో ఎండ్లా కొద్దిగా సెట్ అయిన వాళ్ళే బాగుపడ్డారే కానీ 80% మాత్రం అంత ఇబ్బందులు ఉన్నారన్న, అంత ఇబ్బందులు ఉన్నారు. అటువంటి దాని మీద ప్రభుత్వాలు బాగా కఠినంగా ఇది చేయాలి. ఎందుకంటే మన తెలంగాణలో వలసలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వాలు కొద్దిగా దాని మీద ఇది చేసి వాళ్ళకి న్యాయం చేయాలి. ఓకే, ఇప్పుడు మనతో పాటు దేవేందర్ రెడ్డి గారితో పాటు మరి రాజేశ్వర్ గౌడ్ గారు కూడా ఉన్నారు. మరి వారిని ముందుగా స్టూడియోకి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి రాజేశ్వర్ గౌడ్ గారు. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓకేనండి, దేవేందర్ రెడ్డి గారు, మరి చర్చ మనది వేడిగా జరుగుతుంది. ఇలాంటి నేపథ్యం లోపల మనకు విదేశాలకి సంపాదించడానికి వెళ్తూ ఉంటారు జనరల్గా. అయితే వీళ్ళకు వీసాలు అనేటువంటివి 2-3 రకాలుగా ఉంటున్నాయని విన్నాము. ఈ వీసాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అంటే, కొందరు వెళ్ళినటువంటి వారికి వీసాలు క్యాన్సిల్ చేసి పంపించడం జరుగుతుందని విన్నాము. అంటే వీసాలు ఏ విధంగా ఉంటే వారు అక్కడ పటిష్టంగా అండ్ కంఫర్ట్గా చేయగలుగుతారు? ఒకటండి, అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క టైప్లో ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు దుబాయ్లో తీసుకుంటే అక్కడ కన్వర్టబుల్ వీసా అని ఒకటి ఉంది, ట్రావెల్ వీసా ఒకటి ఉంది, విజిట్ వీసా ఉంది, బిజినెస్ వీసా ఉంది, ఎంప్లాయీ వీసా ఉంది. సో మళ్ళీ అదే మీరు ఖతార్కి వస్తే డిఫరెంట్, బహ్రెయిన్కి వస్తే డిఫరెంట్. బహ్రెయిన్లో కన్వర్టబుల్ లేదు, ఓన్లీ విజిట్ వీసాలో వచ్చి కన్వర్ట్ అవుతున్నారు. తర్వాత బిజినెస్ వీసాలో వచ్చి కన్వర్ట్ అవుతున్నారు. తర్వాత వర్క్ వీసాలో వచ్చిన వాళ్ళకి ప్రాబ్లమే లేదు. 1 year, ఇంతకుముందు 2 years ఉండి ఇప్పుడు 1 year ఇస్తున్నారు. 1 year కూడా పెట్టుకునే అవకాశం ఇచ్చిండ్రు అనమాట. తర్వాత బహ్రెయిన్లో సిస్టమ్ చాలా బాగుంది. ఇంకా ఏంటంటే ఒక 3 months ప్రొబేషన్ పీరియడ్ తర్వాత కూడా ఒకవేళ జాబ్ నచ్చలేదు అని అంటే కూడా వీసా అమౌంట్ పే చేస్తే మనకి నచ్చిన జాబ్లోకి మారేదాన్ని కూడా LMRA, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ అని ఉంది. సో చాలా బాగా వర్క్ చేస్తూ ఉంది. సో ఇమ్మీడియట్గా మనం వీసా కూడా ఇంకో ఎంప్లాయర్ని స్పాన్సర్షిప్ తీసుకొని మారిపోవచ్చు. ఆ అవకాశం కూడా ఒకటి ఉందన్నమాట. అది చాలామందికి ఇంకా ఇక్కడ తెలియంది ఏంటంటే, ఇందాక లాస్ట్ ప్యానలిస్ట్ నాయక్ చెప్పినట్టు వీసాల మీద పోతున్నారు. ఏ వీసా వస్తుందో కూడా ఆయనకు తెలియట్లేదు. అది ట్రావెల్ వీసానా, బిజినెస్ వీసానా, విజిట్ వీసానా అనేది కూడా తెలియట్లేదు. వీసా కాపీ వచ్చిందంటే నీ వీసా వచ్చింది, రేపు నీ టికెట్ బుక్ చేస్తున్నాము, నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు.
అంటే ఈయనకు కూడా ఏంది ఒక ఆతృత, నాకు ఇక వీసా క్యాప్ వచ్చేసిందంటే ఇక వీసా వచ్చేసింది వెళ్ళిపోవాలి అంటే ఆడికి పోయినాక కానీ తెలియట్లేదు, అరే నేను ఈ వీసా మీద వచ్చిన, నేను ₹1,00,000 కట్టిన ఏజెంట్కు నాకు ఇట్లా పంపించిండు అట్లా పంపించినాను అంటే ఆయనకు వీసాలో మూడ్లో పడి ఆ వీసా ఏంది, దాని వాల్యూ ఎంత, ఎట్లా ఏంది అనేది కూడా దాన్ని కనుక్కోలేకపోతున్నాడు. కనుక్కోలేక అక్కడ పోయిన తర్వాత ఇబ్బంది అయ్యి 1,00,000 కట్టినా 2,00,000 కట్టినా అంటే ఏం చేయలేని పరిస్థితి. చాలామంది అట్లా ఇల్లీగల్గా అయిపోయినాడు. విజిట్ వీసాల మీద నిజామాబాద్ ఏజెంట్లు చేసిన దందా దేశంలో నాకు తెలిసి ఎవరు చేయలేదు. దేశంలో చెప్తున్నా, దేశంలో చేయలేదు. ఒక్కొక్క వీసాకి ₹1,00,000 1,20,000 కలెక్ట్ చేసుకొని కోట్లు సంపాదించిన ఎంతోమంది ఏజెంట్లు ఇక్కడ ఉన్నారు. కానీ ఒకటి చాలా దురదృష్టం అండి, అది ఎంత దురదృష్టం అంటే మోసం, పచ్చి మోసం అది. అట్లా కాకుండా ఎవరైనా నిజంగా ఏజెంట్షిప్ చేస్తున్నారు అని అంటే జెన్యున్గా ఉండాలి. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తున్నావు అంటే మస్ట్ ఏజెంట్కి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్ ఏం వీసా తెప్పిస్తున్నాడు. చాలామంది ఏజెంట్లకు వీసాలు ఏందో కూడా తెలియదు. ఇంకా వాడు ఎంతసేపు ఉన్న డబ్బులు 50,000 కట్టు, 70,000 కట్టు, 80,000 కట్టు, నీకు వీసా క్యాప్ వస్తుంది అంటే ఈ డబ్బులు ఇంకో ధర కట్టేస్తాడు. ఆయనకు సంతకం పెట్టడానికే రాదు, ఈయన తెచ్చి బొట్టి వత్తిస్తుంటాడు. అంటే ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయండి మోసాలు. పాప అమాయకులు ఏంటంటే అంత దూరం పోయి వెరిఫికేషన్ చేసుకోలేరు. ఇంకో దారి పోతే ఆయన టైంకి ఉండడు. పోలీస్ డిపార్ట్మెంట్ దాని పోతే వాళ్ళకు సిస్టమ్ తెలియదు. సో ఇవన్నీ కూడా ఏమైపోయినాయంటే ఒక కామన్ మ్యాన్కి ఆయనకు ఉండేటటువంటి ఈ ఎకనామికల్ సమస్యల వల్ల ప్రతి ఒక్కరు అట్లా బైండ్ అయిపోయాడు. ఎంతసేపు ఇది ఇడిచిపెట్టి పోవాలి, నేను ఈ జాడ్యం నాకు ఇక ప్రెజర్స్ ఎక్కువైనాయి, నాకు ఈ ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఎక్కువ పోవాలన్న ఒక ఉద్దేశంతో వెళ్తున్నారు తప్ప పాపం చాలామంది కూడా పోయినాక కానీ అక్కడ అందరు గుర్తొచ్చి ఆడు ఒక్కడు రఘు కప్పుకొని వండుకో ఏడ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటంటే బయటికి చెప్పుకోలేక చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. బ్రదర్ మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, ఇట్లాంటి కార్యక్రమాలు, ఈ ఏజెంట్ మోసాలు, ఏజెంట్ మోసం చేసిందంటే సంబంధిత సర్పంచ్కు బాధ్యత ఉండాలి. సంబంధిత సర్పంచ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. పోలీస్ స్టేషన్, సంబంధిత సర్పంచ్, ఎమ్మెల్యే ఇట్లాంటి వాళ్ళకి లింక్ పెట్టాలి. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టామ్కామ్ ఉందో ఈ టామ్కామ్కి ప్రతి జిల్లాకు ఎంప్లాయ్మెంట్ ఆఫీసెస్ ఇంతకుముందు ఉండే, అంటే 10th అయిపోగానే పోయి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుంటుంటాం. సేమ్ అదే టైప్లో ప్రతి వ్యక్తి 10th అయిపోయిన వెంటనే టామ్కామ్కు పోవాలి. ఆన్లైన్ కూడా చేసిర్రు, వెబ్సైట్ కూడా ఉంది టామ్కామ్, www.tomcam.com tg.com ఏదో ఉంది. దాంట్లో ప్రతి ఒక్కరు లాగిన్ అయ్యి వాళ్ళ క్వాలిఫికేషన్ అంతా కూడా ఎన్రోల్ చేసుకోవాలి. మీరు ఏ క్వాలిఫికేషన్ 10th ఎబో మీరు ఏదైనా పెట్టుకోండి, హ్యాపీగా రిజిస్టర్ చేసుకోండి. ఏ జాబ్ ఉన్నా కూడా ప్రభుత్వమే చేయాలి. దీంట్లో కూడా మేము ఏం కోరుతున్నామంటే ఏదైతే ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు ఉంటాయో ఈ టామ్కామ్ అనే సంస్థని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి జత చేసి ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీసు రెవెన్యూ ఆఫీసులకి, ఎంఆర్ఓ ఆఫీసులకు, గ్రామ ప్రెసిడెంట్లకు వీళ్ళందరికీ కూడా అది నెట్వర్క్ చెయ్యాలి. ఎంతసేపు ఒక హైదరాబాద్లో డొమైన్ పెట్టుకొని టామ్కామ్ ఉంది మీరు దీని మీద ఇది చేసుకోండి అంటే కూడా చాలామందికి రూట్ లెవెల్లో తెలియదు. ప్రభుత్వం కూడా దాన్ని ప్రచారం చేయాలి. మేము ఆల్రెడీ మా నవ తెలంగాణ సమాజం నుంచి మేము టామ్కామ్ని, న్యాక్ని, ఇంకా ఏదైతే టాస్క్ ఉందో ఇవన్నింటిని కూడా మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాం. సో ఇంకా కూడా మేము మాలాంటి వాళ్ళు ఇంకా ఎన్జిఓలు చాలామంది నడిపిస్తూ ఉన్నారు. తర్వాత ఎంతోమంది ఊర్లలో నాయకులు కూడా ఉన్నారు, కొత్తగా వచ్చే నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద మన వాళ్ళకి ఒక ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరు కూడా నిష్ణాతులు అయ్యే విధంగా పనిచేస్తే బాగుంటుంది అనేది నా ఆకాంక్ష. ఓకేనండి దేవేందర్ రెడ్డి గారు, చాలా బాగుంది. మరి వీసాల పైన ఫారిన్కి ఎవరైతే వెళ్తున్నారు గల్ఫ్ కంట్రీస్కి, వీరందరూ కూడా ఎటువంటి వీసా పైన వెళ్తున్నారు అనేటువంటిది పటిష్టంగా అండ్ డైరెక్ట్గా చూసుకోవాలి. ఎటువంటి వీసా పైన వెళ్తున్నారు, వీసాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి చూస్తే వెళ్తే బాగుంటుంది. మరి ఇకపై వెళ్ళే వాళ్ళు కూడా వీసాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, మనం ఏ వీసా పైన వెళ్తున్నాం అనేటువంటిది కొద్దిగా స్పష్టంగా చూసుకుంటే బాగుంటుంది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే రాజేశ్వర్ గౌడ్ గారు, మరి ఏజెంట్ల వ్యవస్థ అనేటువంటిది ఇందాక మనకు నాయక్ గారు చెప్పడం జరిగింది. ఏజెంట్ల వ్యవస్థ అనేటువంటిది పుట్టగొడుగులా వెలిసి ప్రతి చోట్ల లోపల మోసాలు అనేటువంటి ఎక్కువ జరుగుతున్నాయి. పంపిస్తామంటున్నారు, లక్షల్లో దండుకుంటున్నారు, తర్వాత పంపించడం లేదు కొందరికి కూడా. మరి ఈ వ్యవస్థ అనేటువంటిది మన రాష్ట్రంలోనే ఉందా, మన జిల్లాలో ఉందా, లేకపోతే దేశం మొత్తంలో కూడా ఈ వ్యవస్థ ఇలాగే చీడ పురుగులా మెలుసుతున్నాయంటారా? వ్యవస్థ ఏదంటే సార్, ఇన్ని రోజులు చూస్తున్నాం ఏజెంట్లను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలంగాణ వచ్చి కూడా మనకు ఫస్ట్ తెలంగాణ బంగారు తెలంగాణ అంటున్నాం. వీళ్ళను మనం మంచి చేసినప్పుడే కదా బంగారు తెలంగాణ వచ్చేది. వాస్తవంగా ఏజెంట్లను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి సార్. ఈ కఠిన చర్యలు తీసుకుంటే వాళ్ళను డూప్లికేట్ ఏజెంట్లు చాలా మంది ఉన్నారు. అక్కడ వస్తారు, ఇక్కడ ₹1,00,000 అంటారు, అక్కడ ఏజెంట్ ఎంత వస్తుంది, తక్కువ వస్తుంది అమౌంట్లో, వీసా తక్కువ వస్తుంది, ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు. మొత్తం టోటల్గా ఏజెంట్లు ఒక్కొక్కరు సంపాదించిన, అక్కడ మంచి జాబ్ ఉందని చెప్తారు, ఇక్కడ ₹1,00,000 తీసుకుంటారు, అక్కడ 50 బీడీలు ఇట్లా అంటే తక్కువ ఉంటుంది అన్నట్టు. ఎన్ని రోజులు సార్ ఈ వ్యవస్థ ఇట్లా? కానీ ప్రభుత్వం కఠిన చర్య తీసుకునే రోజులు, ప్రభుత్వం శ్రద్ధ ఇవ్వడానికి రోజులు ఇంతే ఉంటుంది సార్. ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేయాలి, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏజెంట్లను అంటున్నాం కానీ కఠిన చర్యలు తీసుకునేవారు లేరు.
అక్కడ పాపం మీరు లక్షలు తీసుకుంటారు, అక్కడ 50,000 సాలరీ ఉంటుంది అని చెప్తారు, 10,000 కన్నా ఎక్కువ ఉంటుంది. ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నాయంటే మేము చూస్తాం సార్. అక్కడ మేమని ఒక పొజిషన్లో ఉండాలి, అక్కడ ఏదైనా విజా ఉంటే పొజిషన్లో ఉండాలి. కానీ అంత ఏజెంట్లను మాత్రం కఠిన చర్యలు తీసుకునే రోజులు ఇంతే ఉంటాయి సార్. మనం ఇప్పుడైతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుందో, మా అన్నయ్య గారు చెప్పినట్టు గ్రామ పంచాయతీ నుంచి ఇది మొదలు కావాలి సార్. ప్రతిదీ సర్పంచ్ నుంచి మండల్ డివిజన్ ఇట్లా మనం నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు టోటల్గా తెలంగాణ ప్రజలు ఈ 3 డిస్టిక్లలో ఎక్కువ ఉంటారు. అక్కడ దుబాయ్ కానీ, బేరన్ కానీ, మస్కట్, ఎవ్రీథింగ్ ఎక్కడ పోయినా పోతుండ్రు. మీ అన్నయ్య గారు ఇంతకుముందు చెప్పినట్టు ఏదో చైనా సీట్ బండి మీద ఇట్లా తిరిగి చేసే వరకు కొద్దిగా ఫోకస్ అవుతుండ్రు. అబ్బా మేము కూడా పోవాలి, మేము కూడా వేయాలి, అదే ఉద్దేశంతో అందరు పోయినాక అక్కడ పరిస్థితి వేరు ఉంటుంది. కరెక్ట్ 4 o'clock లేవాలి, 4 o'clock లేకపోతే మైనస్ చేస్తారు అక్కడ అమౌంట్. మళ్ళీ చుట్టీలు ఓవర్ టైంలు ఉన్నాయి అక్కడ. ఎంత ఘోరం ఉన్నాయి సార్ వ్యవస్థ. నిజంగా ఖచ్చితమైనటువంటి మన కేసీఆర్ కూడా చెప్పారు వ్యవస్థ మారుతుంది, మన కేటీఆర్ నాయకుడు కూడా చెప్పారు. అది కూడా కానీ ఎప్పుడైనా శ్రద్ధ తీసుకున్నప్పుడే మనం ప్రభుత్వం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ తీసుకోకపోతే ఇలానే జరుగుతుంది, అలానే బాధితులు అవుతుంది, ఇలానే ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఒక సంస్థ కూడా నవ తెలంగాణ కమిటీ అని కూడా చేశారు, అన్నయ్య కూడా ప్రెసిడెంట్గా చేశారు. కమిటీలు ఉన్నా కానీ పాయిద లేకుండా అవుతుంది సార్. అక్కడ పాయిద లేదు, ఇక్కడ పాయిద లేదు. మధ్యలో లక్షలు పెట్టి అమాయకులు బీదవారు అక్కడ పోయి ప్రాబ్లం అవుతుండ్రు, సమస్యలు చెప్తుండ్రు. ఇంపార్టెంట్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్, ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని యానం చేసినా కానీ బాధ లేదు ఇక్కడ, అంతే. అదే నా బాధ. ఓకే అండి, రాజేశ్వర్ గౌడ్ గారు చాలా చక్కని విషయం చెప్పారు. అదేవిధంగా దేవేందర్ రెడ్డి గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ గల్ఫ్ వెళ్ళే వాళ్ళకి చాలా మోసాలు జరుగుతున్నాయి అని వింటున్నాం, మనం అనుకుంటున్నాం కూడా. మరి ఇలాంటి నేపథ్యం లోపల మనకు వాళ్ళు నష్టపోవడానికి, అదేవిధంగా మోసపోవడానికి ఒక ఏజెంట్లే కారణం అంటారా, లేక అక్కడ వెళ్ళినాక కూడా మోసాలు అనేటువంటి జరుగుతున్నాయా? ఇక్కడ నుంచి వెళ్ళే ముందు వాళ్ళకి జరిగేటువంటి మోసాలు ఏ విధంగా ఉన్నాయి, నష్టాలు ఏ విధంగా ఉంటున్నాయి? అంటే అక్కడికి వచ్చిన తర్వాత మోసం అనేది ఏముండదండి. ఒకటి ఏముంటుందంటే ఏ కంపెనీ వీసా ఇష్యూ చేస్తుందో ఆ కంపెనీలోకి వస్తాడు. అయితే రెండోది ఇందాక చెప్పినట్టు ఎంత శాలరీ వస్తుంది, ఏ వీసా, అది ఏ కంపెనీకి పోతున్నాడు అనేది కూడా చాలామంది తెలియదు. వర్బల్గా ఓ కంపెనీ అలియా కంపెనీ అంటాడు. ఎగ్జాంపుల్, నేను ఈ కంపెనీకి పోతున్నా, ఏ కంపెనీ అంటాడు. దోస్తులు ఎవరైనా ఉంటే నలుగురికి ఫోన్ చేస్తాడు, నేను వస్తున్నా, అలా వస్తున్నా అంటాడు. పొజిషన్ ఏంటంటే ఏం చెప్పాడు, ఏమనంటే దాంట్లో అసిస్టెంట్ అంటాడు, లేదా కోఆర్డినేటర్ అంటాడు, ఇంకేదో సూపర్వైజర్ అంటాడు, ఇది అంటాడు. కానీ ఇక్కడ ఇచ్చిన ఆఫర్ లెటర్ వేరు ఉంటుంది, అక్కడ ఇచ్చే పొజిషన్ వేరు ఉంటుంది. అక్కడ పోయి జాయిన్ అయిన తర్వాత ఇందాక రాజేష్ గౌడ్ చెప్పినట్టు 50,000 జీతము, 40,000 జీతం అని చెప్తారు. నీకు 40,000 వస్తుంది, ఓవర్ టైంతోనే 50 వస్తుంది, అంత పోయి నువ్వు ఇంటికి 30 పంపించుకోవచ్చు అంటాడు. కానీ అక్కడ పోయి చూస్తే ఆయనకు వచ్చే శాలరీ 20,000 వస్తుంది. ఆయనకు వచ్చే శాలరీ 20,000 వస్తుంది. తర్వాత ఆయన ఏమైనా ఓవర్ టైం చేసుకుంటే ఇంకొక 5-10 ఎక్కువ వస్తుంది. ఇంకా ఒకవేళ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే 10-15 కంటే ఎక్కువ రాదు. మళ్ళీ దానిలో ఖర్చు పెట్టుకోవాలి. ఇంకా దీనమైనటువంటి స్థితి ఏంటంటే, నేను ఎంతోమంది క్యాంపుల్లో, నేను చాలా క్యాంప్స్లో తిరిగామండి. తిరిగితే పాపం ఆ రోజు హాలిడే, అంటే ఫ్రైడే రోజు అక్కడ హాలిడే వస్తుంది. ఫ్రైడే రోజు హాలిడే వస్తే పాపం ఒక్కోసారి ఆయన అందరూ దోస్తులందరూ నాన్ వెజ్ తెచ్చుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో విడిదారు లేకపోయినా తెచ్చుకోకుండా ఇంటికి వెళ్ళి తీసుకుపోయినా తొక్కున్నా దాంతోనే తిని ఇంటికి ఫోన్ చేసి, ఈరోజు మీరు ఏం వండుకున్నారు, ఏం తిన్నారు, నేను చికెన్ తిన్నా, నేను మటన్ తిన్నా అని చెప్పి పాపము వాళ్ళకి ఒక భరోసాని నింపుతాడు. అంటే నేను మంచిగా ఉన్నా ఇక్కడ, మీరేమి కుదరని చేయకుండ్రి, బాగుండండి మీరు, నేను బాగానే ఉన్నా అని చెప్పి ఎన్నో సందర్భాల్లో అట్లాంటి కాల్స్. ఎంతమంది నా దగ్గర బ్రదర్స్ పాపం, సార్ ఇగో ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఈ ప్రెషరు, ఆ ప్రెషరు, మానసికంగా చితికిపోతారండి పాపం. మానసికంగా మనిషికి 2 రకాలండి. మనిషి ఎంత వయసోడైనా చితికిపోవడానికి 2 కారణాలు. ఒకటి ఎకనామికల్ ప్రాబ్లమ్స్, రెండవది ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైతే ఆటోమేటిక్గా మీకు అక్కడ ఏమవుతుందంటే వెదర్ చాలా దారుణంగా ఉంటుంది సార్. అక్కడ చాలామంది తెలియదు, ఆ ఎండలో పనిచేస్తే 50 ఏళ్ళు బతికేటోడు 20 ఏళ్ళే బతికేస్తాడు. ఆ ఎండలు అంత దారుణంగా ఉంటాయి. ఆ ఎండల్లో ఎర్రటి ఎండలలో పని చేసుకుంటా ఆ కమిట్మెంటు, ఆ భరోసా, కుటుంబం కోసం ఇంత ఇచ్చేస్తా ఉన్నాడు. ఇక్కడ లేదా అదే 10,000 అంటే ఇక్కడ ఉంది. మేము అదే చెప్పాము చాలా సందర్భాల్లో. దీంట్లో ప్రభుత్వం కూడా ఒక ఆధారాన్ని కల్పించాలి. ఇందాక మీరు అడిగారు, వాళ్ళకి వచ్చిన తర్వాత రీహాబిలిటేషన్ ఎట్లా కల్పిస్తున్నారు, ఏం చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఈ రోజు వరకు కూడా అట్లాంటి ఆలోచన కానీ అట్లాంటి ప్లాన్ ఈ రోజు వరకు చేయలేదు వాళ్ళు. మేము ఎన్నో సందర్భాల్లో కూడా కేటీఆర్ గారికి కలిసినప్పుడు చెప్పాం, సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఓ 10 ఏళ్ళు ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేసిన వ్యక్తి గల్ఫ్లో ఉంటే ఆయన నాలెడ్జ్ని మనం ఇక్కడ ఉపయోగించాలి. ఆయనకు ఒక సెంటర్ పెట్టుకునేదానికి ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వాలి. నిజంగా నిష్ణాతుడు ఒక 10 ఏళ్ళు వాస్తవానికి పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడనంటే ఆయనకు మనం ఒక ఆశ కల్పించవచ్చు. ఏంటిదనంటే ఆయన ఇండియాకి వచ్చి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే, సార్ నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటా అంటే ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు లోన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ లాంటిది పెట్టిస్తే
లేకపోతే ఇక్కడ ఏది అవసరం ఉందో, మన దగ్గర టెక్నాలజీ పెరిగింది, ఈరోజు అందరికీ టెక్నాలజీ ఉంది, ఎక్కడ గల్ఫ్లో ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ అదే జరుగుతుంది. సేమ్ వే ఆ రకంగా మన ఒక సీనియర్ ప్లంబర్ ఉన్నాడు అనుకోండి, ఆయనని ఇక్కడ వాడుకోవాలి మనం, లేకపోతే ఆయనకు ఇచ్చేస్తే ఆయన 10 మందిని ట్రైన్ చేసి పంపిస్తాడు, ఆయనకు ఒక అవకాశం కలుగుతుంది. అట్లా వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఇండియాకు పోతే నేను ఇంత డబ్బులు పెట్టి నేను సొంత వ్యాపారం చేయలేను. ఒక వెల్డర్ ఉన్నాడు అనుకోండి, ఒక మంచి సూపర్ వెల్డర్ అక్కడ పనిచేసినోడు ఇక్కడ ఎందుకు చేయకూడదు? ఆ ఫెసిలిటీస్ ఇక్కడ లేక చేయలేకపోతున్నాడు. ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ ఉంటే అదే ఎఫెక్ట్తో పనిచేస్తాడు. ఇక్కడ ప్రభుత్వం ఆ భరోసాను కూడా కల్పించాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ అని. కానీ ఈరోజు ఎందుకు ఈ గల్ఫ్ గురించే మాట్లాడుతున్నామనంటే ఈ గల్ఫ్ అనేటటువంటిది ఒక అనుబంధంగా ఏర్పడింది. ఈ అనుబంధాన్ని మనం పెంచుకోవచ్చు, తుంచేదానికి ఏం లేదు వాస్తవంగా. ఎందుకంటే పెంచుకునేది ఎట్లుంది అని అంటే, ఇందాక మనం చదువుకున్న వాళ్ళు పోతే అనుబంధం పెరుగుతుంది, వాడు హ్యాపీగా అక్కడ ఉన్నాడు అనుకోండి. అరే ఇప్పుడు అమెరికాకి ఎందుకు అనుబంధం పెరుగుతుంది, ఎందుకు తాతాలాడతారు పోవడానికి అంటే, అక్కడ పోయిన ప్రతోడు హ్యాపీగా ఉంటున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, ఈడ ఇండ్లు కొంటున్నాడు, ఆడ ఇండ్లు కొంటున్నాడు, కనుక అందరు అమెరికా పోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు అమెరికాకి లేబర్ పోవట్లేదు, ఎందుకు గల్ఫ్కే పోతున్నారంటే అక్కడ ఉండేటటువంటి ఆ రిసోర్సెస్ అట్లున్నాయి. అమెరికాకి గల్ఫ్కి చాలా తేడా ఉంటుంది. తర్వాత లేబర్ని అమెరికా ఎంటర్టైన్ చేయదు. సో అందుకే గల్ఫ్ ఎంటర్టైన్ చేస్తుంది కనుక మన ఎఫర్ట్స్ మన ఎనర్జీని అంతా వాళ్ళు వాడుకుంటున్నారు చీప్ కాస్ట్తోన. సో ఇట్లాంటిది కాకుండా మన దగ్గరనే ఎన్నో అవకాశాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి సార్. ఎందుకు ఎక్కడో పోయి అందరిని వదిలిపెట్టి పని చేసుకోవాలి? ప్రభుత్వం దీని మీద ఇమ్మీడియట్గా స్పందించి రిహాబిలిటేషన్ కల్పించాలి. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ని కూడా ఇంకా ప్రోత్సహించి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళని ప్రతి కంట్రీ నుంచి ఒక అంబాసిడర్గా పెట్టుకొని ప్రభుత్వం దీని మీద పని చేస్తే ఈ వచ్చే 4-5 ఏళ్లలో ఇక గల్ఫ్ బాధితులు ఇంకా ఇప్పటి నుంచి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక ఎవరు కూడా లేబర్గా పోయేదానికి అవసరం లేదు. పోతే ఓ ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబరు, ఒక మెకానిక్, ఒక మంచి నిష్ణాతుడిగా పోతే దట్ ఈస్ ఎనఫ్ అండి. ఓకేనండి దేవేంద్ర రెడ్డి గారు. మరి అదేవిధంగా రాజేశ్వర్ గౌడ్ గారు, ఈ పాస్పోర్ట్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటారు అందరూ సాధారణంగా. ఈ పాస్పోర్ట్ తీసుకుంటప్పుడు ఏ విధంగా ఎవరిని అప్రోచ్ అవుతే బాగుంటుంది? అంటే మధ్య దళారులను నమ్మి కొందరు మోసపోతుంటారు, అదేవిధంగా డబ్బులు కూడా లాస్ అవుతుంటారు. మరి పాస్పోర్ట్ అనేటువంటిది ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది? చాలామంది దళారులు తయారైంది సార్, చాలామంది ఘోరంగా పరిస్థితి అయిపోయింది ఇక్కడ. విషయం ఏంటంటే గ్రామ పంచాయతీ నుంచే ఏదైనా గ్రామ పంచాయతీ నుంచి కావాలి. గ్రామ పంచాయతీ మొట్టమొదటి స్టార్ట్ అయిందనుకో, ఆ తర్వాత డెవలప్మెంట్ అయిపోతుంది. కానీ ప్రాబ్లమ్స్ ఏంటి అక్కడనే వస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్కళ్ళు అట్లనే పంపించడం. ఈ పాస్పోర్ట్ గురించి కానీ ఏదైనా కానీ ఎంతమంది ప్రాబ్లం అవుతుంది అక్కడ పాస్పోర్ట్ గురించి అని అన్న లక్షలు వేలు ఇప్పుడు పాస్పోర్ట్ 50 days ఇప్పిస్తామని చెప్పి 1 month 2 months తర్వాత మళ్ళీ అమౌంట్ తీసుకొని అట్లనే చేస్తున్నారు. ఇట్లా చాలా చూస్తున్నాం అన్నట్టు ఏజెంట్లు. ఈ ఏజెంట్లు ఇంట్లో కూడా ఏజెంట్లో ఉన్నారు. ఈ వ్యవస్థ కూడా ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఇక్కడ. పైసలు ఇస్తాం ఇవ్వండి, ఒక 15 days తర్వాత ఇస్తామని చెప్పి 1 month 2 months తర్వాత అట్లా వేసి ఎంతమంది ఘోర పరిస్థితి అయిపోతుంది సార్. దేనికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళని కూడా. అదే మా బాధ్యత. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ పంచాయతీ నుంచి రావాలి ఏదైనా సరే. అటువంటిప్పుడే ఈ పాస్పోర్ట్ వ్యవస్థ కానీ ఏదైనా ఏజెంట్ల వ్యవస్థ కానీ తగ్గుతాయని మా అభిప్రాయం సార్. ఓకేనండి, బాగుందండి. అదేవిధంగా దేవేందర్ రెడ్డి గారు, మరి చివరిగా మీరు టామ్కామ్ గురించి ఇంతవరకు చెప్తున్నారు. ఈ టామ్కామ్ వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా ఏర్పడ్డది? అదేవిధంగా ఇందులో భాగంగా మేము NAC కూడా వినడం జరిగింది. ఈ టామ్కామ్ ఏ విధంగా ఉంటుంది, NAC ఏ విధంగా ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. టామ్కామ్ యాక్చువల్గా ఇంతకుముందు మన యునైటెడ్ స్టేట్లో కూడా ఓమ్ క్యాబ్ అనేది ఉండే, ఆంధ్రప్రదేశ్ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని చెప్పి ఉండింది. అయితే ఇది ప్రతి గవర్నమెంట్ కూడా ఒక కన్సల్టెన్సీ ఉంటుంది సహజంగానే అది. అయితే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని మీద ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ కూడా టామ్కామ్ అనేటటువంటి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లైసెన్స్ కూడా పొందింది. అది రియల్లీ అప్రిషియబుల్. ఎందుకంటే చాలా కొత్త రాష్ట్రాలు వచ్చిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేయకుండా దీన్ని బాగానే తీసుకొచ్చిన తర్వాత కూడా నేను చాలా సందర్భాల్లో దీనికి చైర్మన్గా హోమ్ మినిస్టర్ గారు ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ నాయన నరసింహారెడ్డి గారు. ఆయనతో కలిసి మేము చాలా సందర్భాల్లో కూడా అవుట్పుట్స్ ఇచ్చాము, ఇన్పుట్స్ ఇచ్చాము, చాలా పనులు చేసాము. అంటే ఎట్లా చేస్తే ఈ వ్యవస్థని ఈ టామ్కామ్ని మనం డెవలప్ చేయొచ్చు అన్న దాని మీద చాలా సందర్భాల్లో టామ్కామ్ డైరెక్టర్ గారిని, జనరల్ మేనేజర్ భవానీ గారిని అందరినీ చేసాము. మేము కేటీఆర్ గారితో కూడా అన్ని విషయాలు చెప్పాం, చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇంప్లిమెంటేషన్లో ఇంకా కొద్దిగా అనుకున్నంత పరిణతి సాధించలేదనేది నా అభిప్రాయం. దయచేసి టామ్కామ్ని ఇంకా కూడా ముందుకు తీసుకురావాలి. ప్రతి పల్లెకి అది చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేటీఆర్ గారు అనుకుంటే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఈజ్ సచ్ ఏ నైస్ పర్సన్ అండ్ జెంటిల్మెన్. ఈ కెన్ డూ సచ్ అ వండర్ఫుల్ థింగ్స్.
ఎందుకంటే అది చాలా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. టామ్కామ్ ద్వారా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మేము ఇచ్చిన మేజర్ ఇన్పుట్లో ఒకటి ఏంటంటే, టామ్కామ్ యాక్చువల్లీ 1983 ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఈవెన్ గవర్నమెంట్ కూడా కెన్ ఛార్జ్ ఫ్రమ్ ది ఎంప్లాయీ. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఛార్జ్ చేయొచ్చు. దానిలో ఉండేటటువంటి మేజర్ ఫార్ములా అది. అయితే దాంట్లో టామ్కామ్ నుంచి పోతే లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్సు, తర్వాత వెల్త్ ఇన్సూరెన్స్, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. దురదృష్టవశాత్తు అక్కడ ఆరోగ్యం ఖరాబ్ అయ్యి చాలామంది ఇండియాకి తిరిగి వచ్చిన మధ్యలోనే అక్కడ చూపించుకుంటే ఏదైనా నరాల ప్రాబ్లం వచ్చినా, లేకపోతే వెంకల ప్రాబ్లం వచ్చినా, బోన్స్ ఎంతో ఎఫెక్ట్ అని చాలా ఎక్స్పెన్సివ్ హెల్త్ అక్కడ. మొన్న శ్రీనివాస్ చారి అని బహ్రెయిన్లో చేస్తుండే, మొన్న లాస్ట్ వీక్ వచ్చిండు. అంతకుముందు 3 నెలల క్రితం వచ్చి ఆల్రెడీ ₹1,00,000 ఖర్చు పెట్టుకొని పోయిండు. మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అయితే మొన్న ఫినిష్లో వచ్చిండు. అంటే ఫినిష్ అంటే ఇంకా రిజైన్ చేసేసి వచ్చేసిండు. ఇక ఇప్పుడున్నాడు మీ స్టూడియో బయటనే ఉన్నాడు ఆయన కూడా. ఆయన అసలు మేము కాచిగూడ న్యూరో హాస్పిటల్, శ్రీకృష్ణ హాస్పిటల్లో చూపించామని. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయన చెప్పుకోలేకండి బయటికి. ఇప్పుడు ఆయన చూపించుకోవాలంటే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది ఎవరు భరించాలి? పెట్టుకునే స్తోమత లేదు. ఆయన అట్లే వదిలేసుకుంటే నడవడానికి రావట్లేదు ఆయనకి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి దానికి ఏందనంటే టామ్కామ్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి రెండు కూడా చేసి పంపిస్తే ఆయనకు 10 లక్షల ఇన్సూరెన్స్ భరోసా కల్పిస్తే అక్కడ పోయినాక ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, లేదు నిజంగా డాక్టర్స్ ఇక్కడ మేము ఈ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ మేము చేయలేమని వాళ్ళు ఎండోర్స్ చేసి ఇస్తే ఇండియాకి వచ్చి హ్యాపీగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయించుకోవచ్చు. రెండవది, దురదృష్టవశాత్తు ఏమైనా కాలం చెందితే సో ఇంటికి, కుటుంబానికి ₹10 లక్షల ఆర్థిక సాయం వచ్చే విధంగా ప్రభుత్వం దీని ద్వారా చేయొచ్చు. సో ఆ ఫెసిలిటీ ఉంది టామ్కామ్ ద్వారా. అందుకే టామ్కామ్ని మేము ప్రతిష్టాత్మకంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతూ దాన్ని ప్రమోట్ చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరినాం, కేటీఆర్ గారిని కూడా కోరినాం. అది ఇంకా జరగాలి, అది రూట్ లెవెల్లో వెళ్ళాలి. ప్రతి సర్పంచ్కి పిలిచి టామ్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. గ్రామ సభలు పెట్టినప్పుడు టామ్కామ్ గురించి చెప్పాలి అనేది మా అభిప్రాయం. అప్పుడే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఏంది టామ్కామ్ అనేది వాళ్ళకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. దీనివల్ల లాభాలు ఏంటి, అసలు ఇది ఎందుకు ఉన్నది అనేది చాలామందికి అర్థమవుతుంది. సర్పంచులకు అవగాహన సదస్సు ప్రతి జిల్లాకు ఒక దగ్గర పిలిచి సంబంధిత శాఖ ఏదైతే లేబర్ రిలేటెడ్ శాఖ ఉంటుందో వాళ్ళు పిలిచి వాళ్ళ తరపున ఒక సెమినార్స్ కండక్ట్ చేస్తే సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కలిసిన వాళ్ళు, ఎందుకంటే రోజుకో 100 మందిని కలుస్తుంటారు కనుక ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక సలహా కావాలంటే దీని ద్వారా పోతుంటారు. తర్వాత నాక్ గురించి అడిగారు మీరు. నాక్ అంటే నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని మనకు గచ్చిబౌలిలో 45 ఎకర్స్లో మంచి క్యాంపస్ ఉంటుందండి. దట్ ఈజ్ రియల్లీ నాకు తెలిసి బహుశా ఈ ఇండియాలో మనది ఫస్టో సెకండో ఉంటుంది, నాకు అంత ఐడియా లేదు, కానీ అంత మంచి క్యాంపస్ అది, చాలా బాగుంది. దురదృష్టం ఏంటంటే మనవాడు ఆ గచ్చిబౌలి దాకా పోవాలంటే అది ఆంధ్రలో ప్రాంతం మనకెందుకు అన్నంత ఫీల్ అవుతుంటాడు. అక్కడ 3 months ఫుడ్, 3 months ఫ్రీ కోచింగ్, 3 months నీకు అక్కడ అకామిడేషన్, ఇన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం 100 కోట్ల బడ్జెట్ పెడుతుందండి దానికి. ఎవరు దాని గురించి పట్టించుకోరు. అంటే అది ఫ్రీగా వస్తుంది అనేసరికి ఈయన ఎట్లా అనుకుంటాడంటే అరే దాంట్లో ఏం చెప్తారో ఏమో, అసలు ఏముంటుందో ఏమో అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. అరే అంత మంచి పాపం ఎన్నోసార్లు డీజీ భిక్షపతి గారు, తర్వాత మేడం శాంతిశ్రీ గారు, చాలా వాళ్ళు దే ఆర్ వర్కింగ్ రియల్లీ హార్డ్. మన వాళ్ళ కోసం ఏదో చేయాలి. మాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు మేము పోయినప్పుడల్లా. మేము సీఎం గారిని కలిసినప్పుడు కూడా సీఎం గారు హిమ్సెల్ఫ్ ఈ టోల్ మీ దట్ బీ యాజ్ ఎ కోఆర్డినేటర్ ఫర్ నాక్ చేయండి, దాన్ని ప్రమోట్ చేయండి, మన వాళ్ళకి అందరికి ఉపయోగపడేటట్టు చేయండి అంటే ఇమ్మీడియట్గా వెళ్ళి దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి. ఇందాక నాయక్ గారికి మేము చెప్పాం చాలా సందర్భాలు, ఎవరైనా ఉంటే పంపించండి, స్పెషల్ బ్యాచెస్ పెడతామన్నారు వాళ్ళు. మీరు ఒక 5 మందిని పంపించండి సార్, మేము స్పెషల్ బ్యాచ్ కండక్ట్ చేస్తాం వీళ్ళకి అని చెప్పి. కానీ ఎక్కడ ఉంది వ్యవస్థ? అసలు ఎవరి దగ్గరికి ఎవరు దాని గురించి పట్టించుకుంటున్నారు? అరే 10వ తరగతి అయిపోయిందంటే ఓ సర్క్యులర్ జారీ చేయాలండి ప్రిన్సిపల్, ఓ హెడ్ మాస్టర్, ఇగో మీరు పై చదువులకి ఇంట్రెస్ట్ లేకపోతే మన దగ్గర నాక్ ఉంది, మీరు వెళ్ళి ఓ 3 months కోచింగ్ తీసుకోండి అని చెప్పానంటే వాడు స్కూల్ డేస్లోనే అర్థమవుతుంది, అరే నాక్ అనేది ఒకటి ఉంది, మనం వెళ్ళాలి, రేపు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా అరే ఏం చేయాలి అని వాడు సందిగ్ధంలో ఉంటాడు. అవతల పేరెంట్ ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు, తండ్రి అరే ఏందిరా నువ్వు ఇట్లా చేస్తేవి అని. ఎందుకంటే ప్రెస్టేజ్ ఇష్యూ, పిల్లగాడు బాగా చదివితేనేమో తండ్రికి గర్వము, చదవకపోతేనేమో ఇజ్జత్ కసవాలి అన్నట్టుండే. అరే నువ్వు నాకు అనేది ఒకటి ఉన్నది, భరోసా అండి, అంత డబ్బు పెడుతుంది ప్రభుత్వం. స్కిల్ ఇండియా అని 2015 జూలైలో సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కోట్లతో ఇనిషియల్గా ప్రారంభించింది స్కిల్ ఇండియా. ప్రతి రాష్ట్రానికి 100 కోట్ల పైచిలకు ఫండింగ్ ఇస్తుందండి సెంట్రల్ గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా ఈరోజు జాగృతి ట్రైనింగ్స్, ఈ టాస్క్ లాంటివి ఇట్లా ఎన్నో మనకు ఈరోజు మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఎవరికి అవగాహన ఉంది? ఎక్కడ ఇస్తున్నాం మనం అవగాహన?
విచిత్రమైన క్యాంపెయిన్స్ చేస్తూ ఉంది ప్రభుత్వం. కానీ దీని మీద ఒక్క ఈ రోజు వరకు నేను దాదాపు 6 నెలల నుంచి పేపర్ చూస్తున్నా కానీ ఇలా న్యాక్ ఉంది అని చెప్పి న్యాక్కు పోండి, టామ్కామ్ ఉంది దీనిలో రిజిస్టర్ చేసుకోండి అని ఏ రోజు కూడా ఒక్క పేపర్ స్టేట్మెంట్ రాలేదండి. దీని మీద నేను ఎంత అంటే అంత ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా మాట్లాడతా. ఎందుకంటే ఇది చాలా దురదృష్టం. ఇది ప్రమోట్ చేయాలి, ప్రభుత్వం బాధ్యత అది. ఈరోజు ఇంత ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి సంస్థలను ఈరోజు మనము ప్రచారం చేసుకోకపోతే ఎందుకు మనకు ఇంకా ఎవరు పోతారు? సో ఈ బాధ్యత అందరి నుంచి రావాలి. నేను ప్రభుత్వాన్ని అంటలేను, తల్లిదండ్రులకు ఉండాలి, గ్రామ సర్పంచులకు ఉండాలి, మండల అధికారులకు ఉండాలి, పై అధికారులకు ఉండాలి, సంస్థ నడిపిస్తున్న వాళ్లకు ఉండాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను వాళ్ళకి, డీజీ భిక్షపతి గారు చెప్పాను, సార్ మీరు రండి ఒకసారి నిజామాబాద్ పోదాం, అక్కడ సెమినార్ కండక్ట్ చేద్దాం, మహబూబ్నగర్ పోదాం, ఇటు కరీంనగర్ పోదాం, అటు ఖమ్మం పోదాం అని కూడా చెప్పినాం. అంటే వాళ్ళ బిజీ స్కెడ్యూల్ వాళ్ళు కుదరాక వెళ్దాం సార్ వెళ్దాం అంటూ వస్తూ ఉన్నారు. సో తప్పకుండా దాన్ని స్పీడప్ చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని మా నవ తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసి మేము తప్పకుండా ముందుకు తీసుకుపోతాం, మా వంతు బాధ్యత మేము ప్రమోట్ చేస్తామని కూడా మీ K6 తరఫున మేము చెప్తా ఉన్నాం. ఓకేనండి జయేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రాజేశ్వర్ గౌడ్ గారు. మరి చివరిగా మీకు క్వశ్చన్ అండి ఏంటంటే, ఇప్పుడు గల్ఫ్ వెళ్ళే వాళ్ళకి ఏమో విధంగా ఉంటుందంటే 2 రీజన్స్ ఉంటాయి వెళ్ళడానికి. ఒకటి ఉపాధి లేక ఇక్కడ, రెండవది సంపాదన అంటే తక్కువగా ఉండడం చేత. మరి ఈ ఉపాధి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉపాధి అనేటువంటిది ఏ విధంగా చేకూరిస్తే ఈ వలసలు అనేటువంటి తగ్గుతాయి? ముందుగా మీరు చెప్పండి రాజేశ్వర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఏజెంట్ల పైన. అప్పుడే ఇక్కడ మనకు ఉపాధికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్ల పైన కంపల్సరీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకటి ఇక్కడ మనకు తెలంగాణ వచ్చిందని చెప్పి అందరు అక్కడ పోకుంటుంటే ఏజెంట్ల ద్వారానే ప్రాబ్లం అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్లు సార్, ఏజెంట్లకు ఖచ్చితంగా ఏజెంట్ల వ్యవస్థ అనేటువంటి రూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటైతే మనకు అన్ని విధాల తెలంగాణలో మనకు అందరం మంచి బతుకుతాం, ఇక్కడనే బతకగలుగుతాం. అక్కడ ఎడరి ప్రాంతంలో ఎంత ప్రాబ్లం అవుతుంది సార్, అక్కడ మేము చూస్తున్నాం కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది కాబట్టి అదే నా బాధ. అందుగురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యాడ్ వన్ పాయింట్ అండి. ఇక్కడ యాక్చువల్గా మనకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది, మెట్రో LNT ప్రాజెక్టు. నాకు తెలిసి భవిష్యత్తులో ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంకా ఏ రాష్ట్రానికి కూడా రాకపోవచ్చు. ఇంత పెద్ద బడ్జెట్ ఏ రాష్ట్రానికి రాకపోవచ్చు. 10,000 కోట్లు అంటే గల్ఫ్లో దాదాపు 6 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేస్తే కానీ అంత బడ్జెట్ పెట్టలేనటువంటి పరిస్థితి. ఈరోజు అంత పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంటే మన సోదరుడు ఎక్కడ కూడా ఆ ప్రాజెక్ట్లో కనబడాడు. ఏ ఒక కార్మికుడిగా కనబడాడు, ఒక వెల్డర్గా కనబడాడు, ఒక తాపి మేస్త్రిగా కనబడాడు, ఒక ఇంజనీర్గా కనబడాడు. ఇది నేను చాలా సందర్భాల్లో ఆశ్చర్యం చేసిన. ఎందుకు అని అంటే, నేను ఒకసారి మెట్ NVS రెడ్డి గారు మెట్రో MD, నేను అడిగాను, సార్ ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ నడిపిస్తున్నారు, మన వాళ్ళు ఏమో గల్ఫ్కి పోతున్నారు 10,000 రూపాయల కోసం, ఈడ 10-12 ఒక్కొక్క లేబర్ బ్రదర్కి ఇచ్చి మీరు ఇక్కడ పని చేసుకుంటున్నారంటే ఇంకా అంత కాంట్రాక్ట్ బేస్ అండి, అది వీళ్ళు తెచ్చుకుంటారు అని అంటే నాకు ఇక్కడ ఏమర్థమైందంటే, మనవాడు ఇక్కడ అంటే పని చేయడు. అది మీరు అన్నారు కదా ఎందుకు పోతున్నారు ఇక్కడ ఉపాధి లేదా అని అంటే, ఉపాధి ఉంది. ఇక్కడ ఎదురుగా ఉండి నీ స్వీపర్గా పని చేయంటే చేయడు, అదే పైసలు ఈడు ఇస్తామంటే చేయడు, ఆడపోయి ఇంకా హౌస్ కీపింగ్ పని మొత్తం చేస్తాడు. ఇంకా ఇంతకంటే తక్కువ వస్తాయి పైసలు. ఈడ LNTలో పని చేసుకుంటే 10-15 వేలు వస్తాయి ఓవర్ టైంతో. ఒక్క లేబర్కి చెప్తున్నాను నేను, మంచిగా 10 నుంచి 15 వేల రూపాయలు సంపాదిస్తాడండి. కానీ అక్కడ పోయి 10,000కే అంగలారుస్తున్నాడు. ఇది 4 ఏళ్ళు అవుతుంది ప్రాజెక్ట్ నడవబట్టి. ఇట్లాంటి వాళ్ళు ఈ పాటికి ఎంతమంది పోయొచ్చారు, ఎంతమంది గల్ఫ్ బాధితులు అయినారో ఇంకా అసలు అది లిస్టు లేదు, కానీ పెద్ద బాధితులు అయిపోయారు. సో ఇట్లాంటివి కాకుండా మన దగ్గర వచ్చే ప్రతి ప్రాజెక్టుకు కూడా ప్రభుత్వము ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలి. తెలంగాణలో జరుగుతున్న 10,000 కోట్ల ప్రాజెక్టుకి ఎక్కడ మన దగ్గర దానికి సిస్టమ్ పెట్టిందంటే, 30% పీపుల్ మన తెలంగాణలో పనిచేయాలి. ఎందుకు లేదా ఆ సిస్టమ్? అదే అంతకుముందు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ప్రాజెక్ట్, ఇప్పుడైనా దాన్ని రిఫార్మ్ చేయొచ్చు. ఇప్పుడైనా కూడా 30% ఆఫ్ ద పీపుల్ ఇంకా కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అయ్యే వరకు ఇంకా 2 ఏళ్ళు పడుతుంది ఇంచుమించు. సో ఇప్పుడన్నా కనీసం మన అటు పోయేటోళ్ళ కానీ ఉపాధి దొరుకుతుంది కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కూడా ప్లాన్ చేయమని నేను కోరుతా ఉన్నాను. ఓకేనండి, దేవేందర్ రెడ్డి గారు చాలా చక్కని విషయం చెప్పారు. మరి ఇక్కడ ఉపాధి ఉంది మన రాష్ట్రం లోపల, ఈ ఉపాధిని మనం ఉపయోగించుకోకుండా మరి ఫారిన్ కంట్రీస్కి గల్ఫ్ వెళ్ళి అక్కడ బాధలు చాలా పడుతున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు, భార్య పిల్లలకు దూరంగా ఉంటూ అలాంటి బాధలు పడకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధిని మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది. మరి అదేవిధంగా K6 స్టూడియోకి వచ్చేసి మీరు అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించేందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ K6 ప్రేక్షకులందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు, చూస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఓకేనండి, ఇది గల్ఫ్ బాధితులపై చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందు ఉంటుంది మీ K6. అంతవరకు చూస్తున్నాం మన K6.